జై యానాది. నా పేరు మెలికా శ్రీనివాసరావు. నేను యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బేగపూట రాజుపాలెం అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ గ్రామంలో ఎవరు నాయన పేరేంటి, దొండకాయల సుబ్బమ్మ అనేటువంటి పెద్ద ఆమె, వీళ్ళ యొక్క నాయనమ్మ కాలంలో గవర్నమెంట్ భూమి ఆమెకి ఒక 3 ఎకరాల భూమి ఇచ్చారు. అలాగే ఈ పెద్ద ఆమె యాక్సిరి కామేశ్వరం వాళ్ళకి కూడా ఒక 3 ఎకరాల భూమి ఇచ్చుంటారు గవర్నమెంట్. మొత్తం 6 ఎకరాల ల్యాండ్. ఇది పక్కన చూడండి, ఈ మెయిన్ రోడ్డు అంటే నెల్లూరు నుంచి పొదలకూరు మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాండ్, ఈ భూమి గత గిరిజనుల భూమి. ఈ గిరిజనుల భూమిని కబ్జా చేసి రాజులు ఈరోజు వీళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టి ఈ భూమి వాళ్ళకి చెల్లకుండా, వాళ్ళకి తెలియకుండా ఆన్లైన్లో పేర్లు మార్పించుకొని ఈ భూమి మాది అని వాళ్ళ మీద దౌర్జన్యాల దాడులు చేస్తూ ఉన్నారు. ఇది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు మన యానాది మహానాడు దృష్టికి వచ్చింది, ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అయ్యా, మా భూమి కబ్జా అయింది, రాజులు అనేవాళ్ళు కబ్జా చేశారు, మా భూమిని మాకు న్యాయం చేయండి అని చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, మీరు యువకుల పాదయాత్రకు వచ్చినప్పుడు వెంకటగిరిలో కానీ నెల్లూరులో కానీ గిరిజన యానాది భూములు అన్నీ కూడా కబ్జా అవుతున్నాయి అని నా దృష్టికి వస్తున్నాయి. అవి ఎంతటి వాళ్ళని సరే ఆ భూమి